కర్ణ? నీకు మహామహిమాత్ముడి కోపం అంటే భయం లేదు కదా, క్షత్రియుల ప్రతీకారం అంటే భయం లేదు కదా, మరి నీ కాళ్ళు నీ తల్లి దగ్గరికి రావడానికి మాత్రం ఎందుకిలా వణుకుతున్నాయి? కేవలం తల్లి మాత్రమే తన సంతానం హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకోగలదు. అలాగే కేవలం ఒక పుత్రుడికి తన తల్లి కోపాన్ని తగ్గించే ఉపాయం తెలుసు. అయితే మరి నా కోపాన్ని తగ్గించే ఉపాయం చేయి కర్ణ. నా మనసు శాంతించడానికి ఏదైనా ప్రయత్నించే, త్వరగా ప్రయత్నించు. మన ఈ జీవన పోరాటంలో నా కలలన్నీ ఇలా కరిగిపోవాల్సిందేనా కర్ణ? అలా కరిగిపోయేదైతే అదేం స్వప్నం అమ్మా. అనవసరపు మాటలు మాట్లాడకు కర్ణ. లేదమ్మా, నేను కేవలం మీ కోపాన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నానంతే. ఏ విధంగా శాంతింపచేస్తావు నా కోపాన్ని? కానీ షోనా, నువ్వు ఊరొదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకంటే తల్లిదండ్రుల చేతుల్లో చనిపోవడం అంటే చాలా మంచి విషయం కదా మిత్రమా. నీకు మా అమ్మ సంగతి తెలియదు కదూ. మొదటి 4 మాటల్లోనే ఎంత తిట్టేస్తుందంటే అసలు సగం మనిషి అక్కడే చచ్చిపోతాడు. పైగా తర్వాత నాన్నగారు వస్తారు. ఆ తర్వాత అస్సలు అడగొద్దు ఏం జరుగుతుందో. పద, ఉత్సవానికి రావా? ఉత్సవమా? దేనికి ఉత్సవం? పరీక్ష తప్పిపోయినందుకు. పదండి అన్నయ్య, చనిపోవడానికి ముందు నేను కొంచెం ఆనందాన్ని పొందుతాను. పద. ఓడిపోతే ఎవరైనా ఉత్సవం చేసుకుంటారా కర్ణ? శుచిపథ, ఓడిపోవడం అనేది వేరే వాళ్ళ వల్ల జరిగింది, కానీ నేను ఓటమి ఒప్పుకోలేదుగా. మరెందుకు బాధపడ్డం?